తెలంగాణ యూనివర్సిటీలో స్నాతకోత్సవం అట్టహాసంగా నిర్వహించారు. యూనివర్సిటీ ఛాన్సలర్ తెలంగాణ గవర్నర్ విష్ణుదేవ్ వర్మ స్నాతకోత్సవంలో ముఖ్య అతిథిగా హాజరయ్యారు. తెలంగాణ విశ్వవిద్యాలయంలో పట్టభద్రులైన విద్యార్థులకు బంగారు పతకాలను, యోగ్యతా పత్రాలను ప్రదానం చేశారు. పట్టభద్రులు బంగారు పతకాలను, పీహెచ్డీ, డాక్టరేట్ పట్టాలను గవర్నర్ చేతుల మీదుగా తీసుకోవడం పట్ల విద్యార్థులు హర్షం వ్యక్తం చేశారు. తెలంగాణ యూనివర్సిటీ స్నాతకోత్సవంపై మా నిజామాబాద్ ప్రతినిధి భూపతి మరింత సమాచారం అందిస్తారు. తెలంగాణ యూనివర్సిటీలో రెండవ స్నాతకోత్సవం కార్యక్రమానికి రాష్ట్ర గవర్నర్ విష్ణుదేవ్ వర్మ హాజరయ్యారు. బంగారు పథకాలు, అదేవిధంగా పిహెచ్డి స్కాలర్లకు కూడా పథకాలను అందజేసిన పరిస్థితి నెలకొంది. కొంతమంది ఉన్నారు, వారితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. ఇప్పటికీ 2013 నుంచి తర్వాత ఇప్పటి వరకు 2023 వరకు కూడా ఈ అవార్డులు ఇచ్చిన పరిస్థితి నెలకొంది. కొంతమంది విద్యార్థులు అప్పుడు చదివిన విద్యార్థులు వారితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. మీరు ఎప్పుడు స్టడీ పాస్ అవుట్ అయ్యారు, ఇప్పుడు ఎట్లా అనిపిస్తుంది? సార్, నేను డిపార్ట్మెంట్ ఆఫ్ కామర్స్లో డాక్టర్ ఎండి ఖాజా మెనుద్దీన్ సార్. నాకు 2018లో పిహెచ్డి అవార్డు అయిన జరిగింది. సో దాదాపు 7 ఇయర్స్ నుంచి వెయిట్ చేస్తున్నాం. 2 times ఈ కాన్వకేషన్ పోస్ట్ పోన్ కావడం జరిగింది. సో 7 years తర్వాత గవర్నర్ చేతుల మీద ఈ కాన్వకేషన్ తీసుకోవడం వల్ల చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నాం. ఈ లైఫ్లో ఒక ప్రైడ్ మూమెంట్ కాబట్టి మీ అందరం దీనికి గర్వకారణంగా ఫీల్ అవుతున్నాం. సో ఈ కాన్వకేషన్ ఏర్పాటు చేసినటువంటి తెలంగాణ యూనివర్సిటీ యాజమాన్యం కావచ్చు, వీసీ కావచ్చు, రిజిస్ట్రార్ కావచ్చు, వాళ్ళ యొక్క టీం కావచ్చు, మా కృతజ్ఞతలు తెలుపుతున్నాం. తెలంగాణ యూనివర్సిటీ ఏర్పడి ఇప్పటి వరకు 20 సంవత్సరాలు దాటుతుంది. అయినప్పటికీ ఒక్కసారి మాత్రం జరిగింది, ఇప్పుడు రెండోసారి జరిగింది. ఎట్లా అనిపిస్తుంది ఫీల్? చాలా ఆనందంగా ఉంది. వీసీ గారికి ప్రత్యేక అభినందనలు. ఎందుకంటే గతంలో కాన్వకేషన్ గవర్నర్ రాలేకపోయాడు. సెకండ్ కాన్వకేషన్ పట్టుబడి గవర్నర్ తెప్పించిన వీసీ గారికి ప్రత్యేక అభినందనలు. ఇలా 150 మంది పిహెచ్డి అవార్డులని ఉన్నటువంటి విద్యార్థులకు చాలా సంతోషం. ఈ గవర్నరు ఈ కార్యక్రమంకి వచ్చి పట్టాలు ఇచ్చుకున్నందుకు విద్యార్థులు చాలా ఆనందపడుతున్నాం. గతంలో ఫస్ట్ కాన్వకేషన్ రాలేకపోయాడు గవర్నర్ గారు, అప్పుడున్న గవర్నరు. ఈ సెకండ్ కాన్వకేషన్ రావడం మేము పట్టాలు తీసుకొని మేము అదృష్టంగా భావిస్తున్నాం. 2003లో మాది అవార్డు అయింది. తెలుగు డిపార్ట్మెంట్ గల్ఫ్ కార్మికుల మీద, వలసల మీద పిహెచ్డి చేస్తాం. మరో విద్యార్థులు చెప్పండి, మీరు అసలు ఏ సబ్జెక్టు సంబంధించి ఎప్పుడు పాస్ అవుట్ అయ్యారు, అసలు ఎట్లా ఫీల్ ఉంది? 2022లో మేము పాస్ అవుట్ అయ్యాము. తెలుగులో పిహెచ్డి చేయడం జరిగింది. ఎప్పుడెప్పుడైనా ఎదురు చూస్తున్న ఈ కాన్వకేషన్ ఈరోజు గవర్నర్ చేతి మీదుగా మేము తీసుకోవడం చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే సుమారు 20 సంవత్సరాలు మా తెలంగాణ యూనివర్సిటీ ఇక్కడ ఏర్పడింది. మొదటి కాన్వకేషన్లో రాజకీయ పరిణామాల దృష్ట్యా గవర్నర్ రాలేకపోయారు. ఈరోజు మా వీసీ గారు పట్టుబట్టి మా గవర్నర్ గారు తీసుకొచ్చి మా అందరికీ గవర్నర్ చేతుల మీదుగా ఇవ్వడం చాలా ఆనందంగా, సంతోషదాయంగా ఉంది. చెప్పండి, అసలు మీకు ఎట్లా అనిపిస్తుంది? సార్, నా పేరు డాక్టర్ బి రాజారాం. నేను కామర్స్లో పిహెచ్డీ చేశాను. 2018లో నాకు అవార్డు అయింది. గవర్నర్ చేతుల మీదుగా అవార్డు తీసుకోవడం చాలా సంతోషంగా ఉంది. దాదాపు 7 సంవత్సరాలు అవుతుంది మా పిహెచ్డీ కంప్లీట్ అయ్యి. ఇప్పటికైనా తెలంగాణ యూనివర్సిటీ రెండో స్నాతకోత్సవం కండక్ట్ చేసి గవర్నర్ చేతుల మీదుగా పట్టాలు పంపిణీ చేయడము చాలా సంతోషంగా ఉంది సార్. దీన్ని ఇట్లానే కొనసాగించాలి. ఎవ్రీ ఇయర్ స్నాతకోత్సవం జరిపి విద్యార్థులకు పట్టాలు అందించాలని కోరుకుంటున్నాను. చెప్పండి. నా పేరు డాక్టర్ కరక గణేష్ సార్. నేను ఫిజిక్స్ డిపార్ట్మెంట్ నుంచి పిహెచ్డి పట్ట పొందడం జరిగింది. 2023లో ఆల్రెడీ పట్ట పొందడం జరిగింది. ఈ రెండో కాన్వకేషన్కి గవర్నర్ గారు రావడము, వీసీ సార్ గారు చొరవ తీసుకోవడం, ఈ విధంగా జరపడం చాలా బాగుంది, ఆనందకరమే. ఇదే విధంగా ప్రతి సంవత్సరం చెప్తే విద్యార్థుల్లో కూడా చైతన్యవంతంగా ముంగటికెళ్ళే అవకాశం ఉంటుంది. అదేవిధంగా యూనివర్సిటీలో కూడా అన్ని సైంటిఫిక్ ఎడ్యుకేషన్గా ముంగటికెళ్లాల్సిందిగా కోరుతా ఉన్నాను. చెప్పండి సార్. నా పేరు డాక్టర్ వి రూప్ సింగ్ సార్. నేను 2022లో నేను పిహెచ్డీ కంప్లీట్ అయినప్పటికీ నేను కాన్వకేషన్ తీసుకోలేను సార్. ఈరోజు గవర్నర్ చేతుల మీదుగా తీసుకోవడం చాలా సంతోషం అనిపిస్తుంది. ఈ రాబోయే విద్యార్థులకు యూనివర్సిటీలో ఇంకా పరిశోధన విద్యార్థులకు ఇది చాలా ఎంకరేజ్మెంట్ ఉంటుందని ఈ తెలంగాణ యూనివర్సిటీకి నేను కోరుతున్నాను సార్. చాలా హ్యాపీ మూమెంట్ సార్. థ్యాంక్ యూ. కన్నుల పండుగ వాతావరణంలో గవర్నర్ కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున 2013 నుంచి ఇప్పటి వరకు విద్యార్థులు కూడా పట్టాలు పొంది ఆనందం వ్యక్తం చేస్తున్నారు, దీంతో హర్షం వ్యక్తం చేస్తున్నారు. ప్రతి ఏటా ఈ కార్యక్రమాన్ని, స్నాతకోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించాలని కూడా కోరుతున్న పరిస్థితి నెలకొంది. కెమెరా పర్సన్ కళ్యాణ్తో భూపతి, HM TV, తెలంగాణ యూనివర్సిటీ.